గైస్ గుడ్ మార్నింగ్ వినపడుతుందా? గుడ్ మార్నింగ్ మ్యామ్. ఎస్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఓకే, స్టార్ట్ చేసేద్దాం అయితే. లేట్ అయిపోతుంది మనకి. ఓకే ఫైన్. సి స్టిల్ పీపుల్ ఆర్ జాయినింగ్ 41 క్లాస్ అయ్యేసరికి 101 ఉంటున్నారు. టైంకి క్లాస్కి రావాలని చెప్తున్నాను. బీ సిన్సియర్ అబౌట్ దిస్ గైస్, ఓకే? అదర్వైజ్ యూ విల్ నెవర్ లర్న్. ఫైన్. సో హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీబడి. విల్ గెట్ స్టార్టెడ్ విత్ ద క్లాస్. స్క్రీన్ షేర్ చేస్తున్నాను. So what did we learn in the previous class? Can anybody sum it up? ఎస్ మ్యామ్. Collections. కలెక్షన్ స్టార్ట్ చేసామా? కలెక్షన్స్ లో ఫస్ట్ కలెక్షన్ ఏంటి? దేని గురించి చదివాం? లిస్ట్ గురించి చెప్పాలి మ్యామ్. ఓకే, లిస్ట్ అండ్ లిస్ట్ ఫంక్షన్స్ గురించి చదివాము. సో ఒక లిస్ట్ ని ఎలా సార్ట్ చేయాలి, మినిమం మాక్సిమం లెంత్ ఎలా కనుక్కోవాలి, ఇటరేట్ ఎలా చేయాలి. ఇటరేషన్ లో 2 టైప్స్. ఓకే, ఒకటేమో ఇండెక్స్ నంబర్ ద్వారా ఇటరేట్ చేయడానికి రేంజ్ ఫంక్షన్ యూస్ చేయాలని చెప్పాను. ఇంకొకటేమో నాకు ఇండెక్స్తో పని లేదు, ఐటమ్స్ని ఇటరేట్ చేయాలి అంటే జస్ట్ ఫార్ ఐ ఇన్ లిస్ట్ నేమ్ ఇస్తే సరిపోతుంది. ఓకే. అండ్ ఆల్సో ఇప్పుడు దాకా జరిగిన 5 క్లాసెస్కి సంబంధించిన జుపైటర్ నోట్బుక్స్, అంటే నేను వర్క్ చేసిన క్లాస్లో మీకు చూపించిన నోట్స్ అంతా కూడా నేను పీడిఎఫ్గా కన్వర్ట్ చేసి గ్రూప్లో షేర్ చేశాను. సో అవి డౌన్లోడ్ చేసి వాటిలో ఏమైనా డౌట్స్ ఉంటే అవి ప్రోగ్రామింగ్స్లో మొబైల్లో రన్ చేసి చూసుకోండి. ఓకే ఫైన్. సో ఈరోజు కలెక్షన్స్ కంటిన్యూ చేద్దాం. కలెక్షన్స్లో ఫస్ట్ కలెక్షన్ లిస్ట్. సో సెకండ్ కలెక్షన్ ఏంటంటే టపుల్. ఓకే. సో టపుల్, డిక్షనరీ, సెట్, ఇవన్నీ కూడా మనం అంత ఎక్స్టెన్సివ్గా ఏఐఎంఎల్లో యూస్ చేయము. కాకపోతే వాటి క్యారెక్టరిస్టిక్స్ తెలుసుకోవటం ఇంపార్టెంట్, ఎందుకంటే సమ్టైమ్స్ మీ డేటా అలా ఉండొచ్చు. ఓకే. సో ఇప్పుడు టపుల్ అన్నది ఎలా క్రియేట్ అవుతుంది, వాటి ప్రాపర్టీస్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? ఫైన్. సో ఐఎమ్ రన్నింగ్ అ టపుల్. సో హౌ టు క్రియేట్ ఎ టపుల్? ఎనీథింగ్ దట్ ఇస్ పుట్ ఇన్ ద పరాంథసిస్. ఓకే. సో పరాంథసిస్ అంటే ఏంటి? ఇవన్నమాట. ఓకే. సో ఎన్క్లోజ్డ్ ఇన్ ది పరాంథసిస్. ఓకే. సెకండ్ ప్రాపర్టీ ఆఫ్ టపుల్. గైస్ వినపడుతుందా? ఎస్ మేడం. ఎస్ మ్యామ్. మధ్యలో ఎవరు Ma'am. మాట్లాడేది? బయటికి వెళ్ళిపోతారా? ఎవరు మాట్లాడేది మధ్యలో? ఎల్కేజీ స్టూడెంట్స్ లాగా చేయకూడదు. ఓకే. ఎన్క్లోజ్డ్ ఇన్ ద పరాంథసిస్. సో పరాంథసిస్లో మనం ఏదైనా పెట్టచ్చు. దీస్ ఆర్ ఇమ్యూటబుల్, అంటే యూ కెనాట్ యాడ్ ఆర్ రిమూవ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ అ టపుల్. సార్ట్ కూడా మీరు చేయలేరు. ఓకే. సార్ట్ చేసినా సరే ఆ చేంజెస్ ఏమో దానికి రిఫ్లెక్ట్ అవ్వవు. ఓకే. సో టపుల్స్ ఆర్ ఇమ్యూటబుల్ అంటే నాన్ అన్మోడిఫైయబుల్. ఓకే, మోడిఫై చేయటం కుదరదు. కెనాట్ మోడిఫై. ఓకే. సో ఇవి ప్రాపర్టీస్ అన్నమాట. ఇవి కూడా అన్ఆర్డర్డ్గా ఉండొచ్చు. ఓకే. అండ్ ఆల్సో హెటెరోజీనియస్గా ఉండొచ్చు, అంటే ఇట్ కెన్ కంటైన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా. ఓకే. సో ఇవి ఒక టపుల్ యొక్క ప్రాపర్టీస్ అన్నమాట. సో హౌ టు క్రియేట్ ఎ టపుల్? TUP1 ఈజ్ ఈక్వల్ టు పారాంథసిస్లో ఏమి ఇచ్చినా అది టపులే. ఓకే. సో ఆరెంజ్ 7.8 89 ట్రూ. ఓకే. సో దిస్ ఇస్ ద టపుల్. ఓకే. సో ఇప్పుడు టప్1 యొక్క టైప్ని టెస్ట్ చేద్దాం. సో డేటా టైప్ని ఎలా టెస్ట్ చేస్తారు? టైప్ ఆఫ్ వేరియబుల్ నేమ్. ఓకే. సో టపుల్ ఏమనింది? దీన్ని టపుల్ అనింది. ఓకే, బికాస్ వీ హ్యావ్ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ ది parenthesis. ఓకే. సో టపుల్స్ ఆర్ ఇమ్యూటబుల్. సో అపెండింగ్, ఎక్స్టెండింగ్, ఇన్సర్టింగ్ ఇవేవి ఉండవు. ఓకే. పాప్, డెలిట్ ఇవేవి మీరు చేయలేరు, రిమూవ్ కూడా చేయలేరు. ఓకే. కాకపోతే టపుల్ గురించి మీరు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే సార్ట్కి సార్టెడ్కి డిఫరెన్స్ చెప్పండి లిస్ట్లో. సార్ట్ అంటే ఆర్డర్ లో మేడం, పై నుంచి కింది వరకు వచ్చేదని సార్ట్ అంటారు మేడం.
అది నాకు అర్థమైంది. లిస్ట్లో నేను 2 ఫంక్షన్స్ నేర్పించాను కదా! సార్ట్ ఒకటి, మ్యామ్ సార్టెడ్ సార్ట్ ఒకటి. ఎస్ మ్యామ్ సార్ట్ కి వచ్చేసి అది సేవ్ చేసిన తర్వాత అది మొత్తం టెస్ట్ ని సేవ్ చేసుకుని అగైన్ న్యూ ఏదైనా ఇస్తే అది న్యూగా ఫామ్ అవుతుంది మ్యామ్. సార్టెడ్ వచ్చేసి మనం సేవ్ చేయడానికి అవ్వదు మ్యామ్. న్యూగా క్రియేట్ చేసి దాన్ని అంటే లిస్ట్ లోనే న్యూగా క్రియేట్ చేసిన దాన్ని మనం సేవ్ చేయాలి మ్యామ్. సేవ్ సార్ట్ వాడితే ఏంటంటే ఒరిజినల్ లిస్ట్ని మాడిఫై చేసేస్తుంది. సార్టెడ్ ఏంటంటే ఒరిజినల్ లిస్ట్ని టచ్ చేయలేదు. మీరు సార్టెడ్ యూస్ చేస్తే కొత్త లిస్ట్ ఒకటి క్రియేట్ చేసి దాంట్లో సేవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో మాడిఫైస్ ద ఒరిజినల్ లిస్ట్ కెనాట్ మాడిఫై ద ఒరిజినల్ లిస్ట్, అంతే డిఫరెన్స్. ఓకే, వెరీ గుడ్. ఎనీవే, థ్యాంక్ యూ గీత. సో ఇప్పుడు టపుల్ అంటే ఏంటి ఏమన్నాను? ఇమ్యూటబుల్, కెనాట్ బి చేంజ్డ్. సో ఇది ఇక్కడ టపుల్ అన్నది సార్ట్ని యూస్ చేయలేదు, సార్టెడ్ యూస్ చేస్తుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ అ టప్ 2 లైక్ దిస్. ఓకే, సో ఇట్ కెనాట్ యూజ్ సార్ట్ ఫంక్షన్. నేను జస్ట్ సార్ట్ ఫంక్షన్ యూజ్ చేస్తాను, ఎర్రర్ వస్తుంది నాకు. ఎందుకంటే టపుల్కి సార్ట్ అన్నది లేదు. ఎందుకంటే సార్ట్ ఏం చేస్తుంది, దీన్ని మాడిఫై చేసేస్తుంది. మరి మనం ఇమ్యూటబుల్ అన్నాం కదా, మాడిఫై చేయడం కుదరదు అన్నాం కదా, అందుకని సార్ట్ ఫంక్షన్ పనిచేయదు అనమాట. కాకపోతే యూ క్యాన్ యూస్ సార్టెడ్ ఫంక్షన్. ఓకేనా, అండర్స్టూడ్? సో ఈ టప్ 2ని మనం మాడిఫై చేయట్లా. మళ్ళీ టప్ 2 పెట్టండి, అది అలాగే ఉంటుంది. ఓకే, కాకపోతే టప్ 2ని సార్ట్ చేసి టప్ 3లో సేవ్ చేసాం. టప్ 2ని టచ్ చేయలేదు అనమాట. టప్ 2 ఇస్ అన్టచ్డ్, ఇట్ ఇస్ సేమ్, కరెక్ట్. ఓకే, సో అందుకనే టపుల్స్ ఏమో ఇమ్యూటబుల్ అన్నాం. ఓకే, అంటే మన ఒక టపుల్ని క్రియేట్ చేసినప్పుడు ఎలా ఉందో, ఓకే, దాన్ని మాడిఫై చేయటం అవ్వదు. యాడింగ్ కానీ డెలిటింగ్ కానీ సార్టింగ్ కానీ అవ్వదు. ఒకవేళ సార్ట్ చేసినా కూడా కొత్త టపుల్లో మనం సేవ్ చేసుకోవాల్సి వస్తుంది తప్పించి పాత టపుల్ని, మన ఒరిజినల్ టపుల్ని మనం టచ్ చేయడానికి లేదు. ఇది టపుల్ అనమాట. ఓకే, సో apart from other functions like tuple concatenation, adding two tuples and saving somewhere, ఇవన్నీ కూడా దీంట్లో పాసిబుల్. ఓకే, a tuple can have a list inside it. For example, let me create a tup 4 is equal to, okay, 90, 67, some random names also you can add. Okay, so we have 73 participants: Akila, Amreen, Bunny. Okay, so okay, so and I can still continue it with 34.8, comma 93. ఓకే, సో ఇది ఏంటంటే ఒక టపుల్లో ఒక లిస్ట్ ఉందన్నమాట. ఓకే, సో a tuple లిస్ట్ which is inside a tuple is modifiable. ఓకే, ఎలా యాక్సెస్ చేస్తారు? ఇదేమో టప్ 4 ఆఫ్ 0 ఇండెక్స్, ఇదేమో టప్ 4 ఆఫ్ 1 ఇండెక్స్, ఇది మొత్తం కూడా టప్ 4 2 ఇండెక్స్ అనమాట. సో 20 అఖిల, 21 అమ్రీన్, 22 బోయా, 23 ఏమో బన్నీ. అర్థమైందా? సో దీని ఇండెక్స్ నెంబర్ 220, 21, 22, 23 అలా వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని మీరు మాడిఫై చేయొచ్చు. ఎందుకంటే దీనికి లిస్ట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇక్కడున్న నేమ్స్కి లిస్ట్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి దాన్ని మీరు మాడిఫై చేయొచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఇస్ లైక్ లిస్ట్ విత్ ఇన్ అ టపుల్. ఓకే, ఫైన్. లెట్ మీ షో ఇట్. సో మొత్తం వచ్చింది కదా.
మోడిఫై అయిందా? యాడ్ అయిందా ఎలిమెంట్? హలో. ఎస్ మేడం. ఎస్ మ్యామ్. ఎందుకంటే లిస్ట్ అన్నది మోడిఫై చేయగలుగుతాం కదా, సో అందుకని ఎ టపుల్ కెన్ హ్యావ్ అ నెస్టెడ్ లిస్ట్. ఒకదానిలో ఇంకోటి ఇంకోటి ఉండటం పేరు నెస్టెడ్ అని చెప్పి ప్రాపర్టీ మనం మాట్లాడతాం. సో ఒక టపుల్లో ఉన్న లిస్ట్ని కూడా మీరు మోడిఫై చేయొచ్చు, కాకపోతే ఆ టపుల్ని యాజ్ అ హోల్ మీరు మోడిఫై చేయలేరు. ఓకే, ఓ లిస్ట్ ప్రాపర్టీస్ అన్నవి కంప్లీట్గా లేవు అంటే మనం మోడిఫై చేయలేము. టపుల్కి అపెండ్ కానీ, ఎక్స్టెండ్ కానీ, ఇన్సర్ట్ కానీ, రిమూవ్ కానీ, పాప్ కానీ ఇవేవి కూడా లేవన్నమాట. ఓకే, సో ఇంతే మీరు టపుల్ గురించి నేర్చుకోవాల్సింది. ఇప్పుడు ఒక టపుల్ని ఎలా ఇటరేట్ చేయాలి మ్యామ్ అంటే సేమ్ అదే లాజిక్ ఫార్ యూస్ చేసి. ఓకే, సో ఫార్ I in tup4 ప్రింట్ I అంటే ఓకే, సో 90 67 ఇదేమో సెకండ్ ప్లేస్లో ఉంది కాబట్టి ఇది ఫుల్గా ప్రింట్ అయింది, ఇది థర్డ్, ఇది ఫోర్త్. ఓకే, సో ఇలా నార్మల్గా ఫార్ ఇటరేట్ చేయటం అవన్నీ కూడా లిస్ట్ లాగానే యాజ్ టీస్గా అవుతుంది అనమాట. ఓకే, కాకపోతే ఈ ప్రాపర్టీస్ తెలుసుకోవాలి. టపుల్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No, ma'am. నో. ఓకే ఫైన్, అయితే డిక్షనరీకి మూవ్ అయిపోవచ్చా? మ్యామ్ ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ఒక్కసారి చెప్పండి మ్యామ్ పైన. జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి మ్యామ్. ఆ, ఏది పర్టికులర్గా? టపుల్కి మనం నెస్టెడ్ లిస్ట్ లాగా పెట్టాం కదండి మ్యామ్, స్టార్ట్ చేసాం ఓకే కదా అక్కడ నుంచి. ఓకే ఫైన్. సో a tuple క్యాన్ హ్యావ్ ఎ లిస్ట్ విత్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఒక టపుల్లో లిస్ట్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది టపుల్ లోపల ఉన్న లిస్ట్ అనమాట. కాకపోతే ఇండెక్సింగ్ ఎలా జరుగుద్ది అన్నది మీరు కేర్ఫుల్గా నేర్చుకోవాలి. ఇప్పుడు 90కి ఏమో 0 ఇండెక్స్ ఉంటుంది, 67 ఏమో ఫస్ట్ ఇండెక్స్. ఇది మొత్తం కూడా మనం స్క్వేర్ బ్రాకెట్స్ ఎన్క్లోజ్ చేసాం కాబట్టి ఇది మొత్తం కూడా సెకండ్ ఇండెక్స్ అనమాట. ఇప్పుడు దాన్ని సెకండ్ ఇండెక్స్ని యాక్సెస్ చేసుకుని మీరు అపెండ్, ఎక్స్టెండ్ అంటే మనం లిస్ట్కి చాలా ఫంక్షన్స్ చూసాం, గుర్తుందా? ఏమేమి చూసాం చెప్పండి? అపెండ్, ఎక్స్టెండ్, ఇన్సర్ట్, ఇంకా రిమూవ్, ఇంకా పాప్, ఇవన్నీ కూడా ఒక లిస్ట్కి సంబంధించిన ప్రాపర్టీస్ కదా, లిస్ట్కి సంబంధించిన ఫంక్షన్స్ కదా. అవన్నీ కూడా మీరు టప్ 2లో టప్ 4లో ఉన్న సెకండ్ ఇండెక్స్కి మీరు అప్లై చేయొచ్చు, ఎందుకంటే సెకండ్ ఇండెక్స్లో మనకు ఒక లిస్ట్ ఉంది. ఓకే, సో దిస్ పార్ట్ హైలైట్ చేసిన పార్ట్ ఈజ్ మోడిఫైయబుల్, బట్ టపుల్ యాజ్ అ హోల్ ఈజ్ నాట్ మోడిఫైయబుల్. ఓకే, టపుల్ చేంజ్ చేయలేరు ప్యూర్ టపుల్ అయితే. ఒక టపుల్లో లిస్ట్ ఉంటే ఆ లిస్ట్కి లిస్ట్ ఫంక్షన్స్ అన్నీ మనం అప్లై చేయొచ్చు. ఓకే, సో మీరు ఒరిజినల్ లిస్ట్ని టచ్ చేయకూడదు, కాకపోతే వాటిలో ఉన్న ఒక్క కాలం మాత్రం ఏదైనా మీరు చేంజ్ చేయాలి అనుకుంటే మీరు దాన్ని మాత్రం లిస్ట్లో పెట్టుకోవచ్చు. ఓకే, సో tuples are not modifiable, but a tuple can have a list and that list is modifiable. Okay, so is it good now? ఎస్ మ్యామ్. Okay, fine. So we'll talk about dictionary. Dictionary ఎలా ఉంటుందో చెప్పండి. What is exactly a dictionary? Traditional dictionary ఎలా ఉంటుందో చెప్పండి. Pair of values. యా, పేర్ ఆఫ్ వాల్యూస్ ఆబ్వియస్. ట్రెడిషనల్ డిక్షనరీలో మనం ఓపెన్ చేస్తే డిక్షనరీలో ఒక వర్డ్ ఉంటుంది, దానికి సంబంధించిన మీనింగ్ ఉంటుంది. ఓకే, సో సిమిలర్లీ ఇన్ పైథాన్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ అ కీ అండ్ అ వాల్యూ పేర్, ఓకే, సో యూ కెన్ యూజ్ అ డిక్షనరీ. ఫర్ ఎగ్జాంపుల్ డిక్షనరీ ఎలా ఎలా క్రియేట్ చేస్తామంటే, సో వీ విల్ యూజ్ అ Welcome to parenthesis. Music World. Bluetooth mode. Connected. ఎవరమ్మా బ్లూటూత్ ఆడుకునేది? Okay, so we can use a parenthesis like this, and I will use a name colon. Okay, then you use a comma and use like this. Okay, now this is a dictionary because I put it inside the parenthesis. Let me run this and let us give it a name. Okay, so dictionary1 is equal to. So let's run this and check the type of it. So what is it?
క్లాస్ డిక్ట్. ఓకే. దీంట్లో మీరు డిక్షనరీ గురించి నేర్చుకోవాల్సిన ప్రాపర్టీస్ కొన్నున్నాయి. ఏంటంటే, ఫస్ట్ ఇస్ దే ఆర్ మ్యూటబుల్. సో, యూ కెన్ యాడ్ అండ్ డిలీట్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద డిక్షనరీ. ఆబ్వియస్. ఓకే. సెకండ్ ఇస్ కీస్ ఆర్ యూనిక్. ఓకే. కీ అంటే ఏంటంటే, ఇది ఉంది కదా! కోలన్‌కి ముందు. దీన్ని కీ అంటాం. సో, ఈ డిక్షనరీలో కీస్ ఏంటి చెప్పండి? నేమ్, Name మార్క్స్ and మ్యామ్. నేమ్, మార్క్స్, కీస్. ఓకే. వాల్యూస్ అంటే ఏంటంటే, జ్వలిత అండ్ 99 ఇవి రెండేమో వాల్యూస్ అన్నమాట. సో, వాల్యూస్ మీకు ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వచ్చు. ఓకే. కాకపోతే ఈ కీ ఉంది గదా! అది ఐడీ నంబర్ లాంటిది. రోల్ నంబర్ లాంటిది. ఓకే. సో, ఐడీ షుడ్ బి యూనిక్. ఓకే. సో, కీస్ షుడ్ బి యూనిక్. Okay, so values can be repetitive. So values can have duplicates. ఓకే. సో కీస్ యూనిక్‌గా ఉండాలి. కాకపోతే వాల్యూస్ డూప్లికేట్స్ ఉండొచ్చు. ఓకేనా? అండ్ దిస్ ఆల్సో క్యాన్ హ్యావ్ హెటెరోజీనస్ వాల్యూస్. ఇట్ ఈస్ నాట్ లైక్ అర్రే. యూ కెన్ హ్యావ్ అన్ హెటెరోజీనస్ వాల్యూస్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ షో యూ సంథింగ్. ఓకే. సో నేను మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఐ యామ్ జస్ట్ క్రియేటింగ్ వన్ మోర్ కీ యాజ్ ఎ నేమ్. ఓకే. సో, ఒక 2 టైమ్స్ కీ రిపీట్ అయింది. ఏ కీ రిపీట్ అయింది? నేమ్‌కి రిపీట్ అయింది. ఓకే. ఇప్పుడు నేను ఆహ్, ఓకే. సో, నా నేమ్ లేదు చూడండి. ఎందుకంటే సెకండ్ టైమ్ కూడా ఈ కీ రిపీట్ అవ్వటం వల్ల ఫస్ట్ అకరెన్స్‌ని అది తీసుకోదనమాట. రీసెంట్‌లీ మెన్షన్డ్ దాన్ని తీసుకుంటుంది. ఓకే. సో, ఇప్పుడు నేను డిక్షనరీ 1ని ప్రింట్ చేస్తే నేమ్ అన్న కీ రిపీట్ అయింది కదా! కాకపోతే సెకండ్ అకరెన్స్‌ని మాత్రమే అది కన్సిడరేషన్‌కి తీసుకుంటుంది. ఫస్ట్ అకరెన్స్‌ని తీసుకోలేదు. అందుకనే చెప్పాను కీస్ ఇచ్చేటప్పుడు యూనిక్‌గా ఉండాలి. ఓకే. లేకపోతే రీప్లేస్ అయిపోతాయన్నమాట. ఓకే. సేమ్ నేమ్‌తో ఒక ఫైల్‌ని మీరు ఒక ఒక ఫోల్డర్‌లో సేవ్ చేయడానికి ట్రై చేస్తే ఏమంటుంది? సేమ్ ఫైల్ రీప్లేస్ చేయాలని అడుగుతుంది కదా! అలా డిక్షనరీ మీరు క్రియేట్ చేసినప్పుడు వెన్ యూ క్రియేట్ ఎ డిక్షనరీ, ఇఫ్ ద సేమ్ కీ ఈస్ దేర్, ఇట్ విల్ ఆటోమేటికల్లీ రీప్లేస్ ఇట్స్ వాల్యూ విత్ ద రీసెంట్ వాల్యూ. సో, ఇక్కడ జ్వలిత అన్న నా నేమ్‌ని పూజ అన్న అనదర్ నేమ్‌తో రీప్లేస్ చేసేసింది. ఎందుకంటే కీ సేమ్‌గా ఉంది కాబట్టి. ఓకే. సో, 2 పీపుల్ కెనాట్ ఎగ్జిస్ట్ విత్ ద సేమ్ ఐడీ నంబర్. ఫస్ట్ ఐడీ నంబర్‌లో 24లో జ్వలిత ఉందంటే 25 పూజ ఇస్ యాక్సెప్టబుల్. మళ్ళీ 24 పూజ మీరు ఎంటర్ చేస్తే జ్వలిత అన్నది 24 నుంచి పూజకి మారిపోతుంది. ఓకే. సో, మోడిఫై అయిపోతుంది. సో, బీ కేర్‌ఫుల్ వెన్ యూ క్రియేటింగ్ ద కీస్. కీస్ షుడ్ బి యూనిక్. ఓకే. అదర్‌వైస్ keys will be that specific value for that key will be replaced. Okay. సో ఇది గుర్తుంచుకోవాలి. అండ్ a dictionary can have a dictionary within dictionary. Okay. So for example, first key I'm giving as name. Okay. And second, I can give it as hobbies and still can create a dictionary here. Okay. So Monday, chess, Tuesday, వాలీబాల్. ఇలా మీరు డిక్షనరీ వితిన్ డిక్షనరీని క్రియేట్ చేయొచ్చు. ఓకే. యెస్. బీ కేర్‌ఫుల్ విత్ ద parenthesis అండ్ ఆల్. ఓకే. సో లెట్ మీ రన్ దిస్. ఓకే. నౌ హౌ టు యాక్సెస్ ఎ స్పెసిఫిక్ వాల్యూ అంటే, సో యూ కెన్ యూజ్ డిక్ట్ టు ఓకే అండ్ మెన్షన్ ద కీ. కీని మెన్షన్ చేస్తే మీకు అవుట్‌పుట్ ఏమొస్తుందంటే వాల్యూ వస్తుంది. ఓకే. నేను కీని మెన్షన్ చేశాను. వాల్యూ వచ్చిందనమాట. ఓకే. సో, యూ కెన్ ఆల్సో యూజ్ అనదర్ కీ. సెకండ్ కీ ఏంటి? పేరెంట్ కీ ఏమో
హాబీస్ యూస్ చేస్తే మీకు ఫుల్ డిక్షనరీ వచ్చేసింది. ఇప్పుడు ఈ హాబీస్‌లో మీరు వాలీబాల్ మాత్రం ప్రింట్ చేయాలనుకుంటే యూ క్యాన్ యూస్ ఈ క్వెషన్ అడుగుతాను. యాక్సెస్ చేసుకోవటం ఎలా అన్నది చాలా ఇంపార్టెంట్. సో, లిజన్ టు ఇట్. ఇప్పుడు హాబీస్‌లో ట్యూస్‌డే. సో, హాబీస్ అన్న కీలో సబ్ కీ ఏమో ట్యూస్‌డే రన్ చేస్తే మనకి వాలీబాల్ మాత్రం ప్రింట్ అవుతుంది. యాక్సెసింగ్ అర్థమైందా? డిక్షనరీ ఎలా యాక్సెస్ చేసుకోవాలో అర్థమైందా? మేడం. డిక్షనరీ వితిన్ డిక్షనరీని ఎలా యాక్సెస్ చేసుకోవాలో అర్థమైందా? పేరెంట్ కీ మెన్షన్ చేసి చైల్డ్ కీ కూడా మెన్షన్ చేస్తే చైల్డ్ కీకి సంబంధించిన వాల్యూ మీకు వస్తుంది. పేరెంట్ కీ మాత్రం మెన్షన్ చేస్తే ఇది ఫుల్గా కూడా దీనికి సంబంధించిన వాల్యూ కోలన్ పక్కన ఏ వచ్చిన వాల్యూ అందుకని మొత్తం ప్రింట్ అవుతుంది అనమాట. సో హాబీస్ మాత్రం మెన్షన్ చేస్తే మండే చెస్ ట్యూస్డే వాలీబాల్ ఫుల్గా ప్రింట్ అవుతుంది. మీకు వాలీబాల్ మాత్రం మీరు యాక్సెస్ చేసుకోవాలంటే హాబీస్లో ఉన్న ట్యూస్డేని యాక్సెస్ చేయాలి. సో దెన్ యూ విల్ గెట్ వాలీబాల్. ఓకే, సో డౌట్స్? No, ma'am. No. Okay. How to add values into dictionary? Guys, whoever is talking apart from me, mute చేసి మాట్లాడండి. నేను దాంట్లో లేను. రజిత, ఇది వేరు తెలుసు. రజిత. రజిత, can you stop talking in the classroom? Okay, fine. So add values to dictionary. How exactly we can add values to dictionary? You just use dictionary. Okay, నేను ఇప్పుడు dict 2 అంటే ఈ డిక్షనరీ ఉంది కదా దీనికి వాల్యూస్ యాడ్ చేయాలి అనుకుంటున్నాను అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ హాబీస్తో పాటు ఓకే ఏదో జీపీఏ సిజిపిఏ నేను యాడ్ చేయాలనుకుంటే సో ఇట్ ఈస్ సో సింపుల్. ఆల్ ఐ గోయింగ్ టు డూ ఇస్ క్రియేట్ కీ లైక్ దిస్ ఈజ్ ఈక్వల్ టు పెట్టి బీ కేర్ఫుల్ విత్ ద కొటేషన్స్ ఈజ్ ఈక్వల్ టు పెట్టి 9.8 CGP. ఓకే, అంటే ఇది కీ కిందను ఇదేమో వాల్యూ కింద క్రియేట్ అవుతుంది అనమాట. ఐ రన్ దిస్ నౌ. లెట్ us see dictionary 2. దేర్ యూ గో, యూ గాట్ ఇట్. సో నేమ్ ఆర్యా హాబీస్ మండే ట్యూస్డే ఇవి మార్చాం. సిజిపిఏ ఏమైంది 9.8 అన్నది యాడ్ అయిపోయింది. ఓకే, మీరు ఇక్కడ ఏ డిక్షనరీ నేమ్ ఇస్తే ఆ డిక్షనరీలో యాడ్ అయిపోతుంది. సో బీ కేర్ఫుల్, డు నాట్ యాడ్ వాల్యూస్ టు ద రాంగ్ డిక్షనరీ. సో డిక్షనరీ నేమ్ కీ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ, ఇది సింటాక్స్ అనమాట. సో డిక్షనరీ నేమ్ బ్రాకెట్లో కీ మెన్షన్ చేయాలి ఈజ్ ఈక్వల్ టు వాల్యూ మెన్షన్ చేస్తే మీరు వాల్యూస్ని డిక్షనరీకి యాడ్ చేయొచ్చు. ఓకే, అండర్స్టూడ్? ఓకే, కెన్ ఎనీబడి టెల్ మీ హౌ టు రిమూవ్ అ వాల్యూ ఫ్రమ్ డిక్షనరీ? యాడ్ చేయడం ఓకే, రిమూవ్ ఎలా చేస్తారు? Pop, madam. పాప్ ఉందా డిక్షనరీకి? Listic ఉంది కదా ma'am. లిస్ట్కి ఉంది, డిక్షనరీ కదా ఇది, ఇది వేరే కలెక్షన్ కదా. I think remove. రిమూవ్ వర్క్ అవుతుందా? చూడండి ఒకసారి గూగుల్ చేయండి. డిక్షనరీ నుంచి ఒక వాల్యూ డిలీట్ చేయటం ఎలా? Madam, del or remove ma'am. డెల్ లేకపోతే రిమూవ్ యూస్ చేయాలి. ఓకే, డెలీట్ ఎలా చేయాలి చెప్పండి అయితే. సింటాక్స్ మేడం సింటాక్స్ చెప్పండి, నేను టైప్ చేస్తా. del
డెల్ డెల్ డిక్ట్ 2 మ్యామ్. డిక్ట్ 2 మేడం. మొత్తం డిలీట్ అయిపోతుంది కదా. కాదు మేడం, మళ్ళీ డిక్ట్ 2 బ్రాకెట్ ఓపెన్ ఆ, మ్యామ్. ఓకే బ్రాకెట్ సిజిపిఏ సిజిపిఏ డబుల్ లేపేద్దామా. క్లోజ్ మ్యామ్. Okay, fine. Let us see. So it worked. Okay, so dict 2 CGPA తీసేసాం. Okay. So this is how you delete elements from the dictionary. Del మాత్రం నేర్చుకోండి. Remove అంత ఇంపార్టెంట్ కాదు. సో del మాత్రం నేర్చుకోండి. So in this way you can remove values from the dictionary. Okay. So then what else is there in dictionary? So you can always create a dictionary with the help of two lists. Okay. So for example, list 1 is equal to, okay, so I'll give some numbers like this: 13, 12, 14. Okay. So list 2 lo I'm just keeping some names. Okay. I don't know what is that. Do not ask me which language is that. Okay. So I just put whatever that came to my mind in the list too. Now you can create a dictionary using these two lists. How to create a dictionary from two lists? So దీన్ని keys కింద యూస్ చేసి దీన్ని వాల్యూస్ కింద మార్చుకోవచ్చు. Any idea how to do that? యాడింగ్ మ్యామ్. Adding you can just do list 1 plus list 2. Sure. List 1 plus list 2 అంటే ఏమవుతుంది? వీటికి వెనకాల అవి యాడ్ అవుతాయి అంతే. ఎక్స్టెండింగ్ గురించి మాట్లాడుతున్నారు. నేను డిక్షనరీ ఎలా క్రియేట్ చేయొచ్చు ఈ లిస్ట్ నుంచి అని అడుగుతున్నా. థింక్ అబౌట్ ఇట్. క్రియేట్ మేడం. క్రియేట్ అని ఇండెక్స్ ఉందా? వాల్యూస్ మ్యామ్, ఇండెక్స్ వాల్యూస్ ఇస్తూ చేయొచ్చు. ఇండెక్స్ వాల్యూస్ ఇస్తేనా? ఓకే. ఎనీబడి ఎల్స్ హ్యావ్ ఎనీథింగ్? స్వాపింగ్ మ్యామ్. స్వాపింగ్. ఓకే ఫైన్. Okay, fine. So let me do it. Dict new is equal to dict of zip of list 1 comma list 2. This should work. I'll just run this and I'll run this as well. So did you get it? Yes madam. ఎస్ మ్యామ్. Okay. So what exactly I've done here is You. zipping first ఏంటో నేర్చుకోండి. జిప్ అంటే ఏంటంటే టూ లిస్ట్స్లో ఉన్న సేమ్ ఇండెక్స్ని బైండ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లిస్ట్ 1లో 0th ప్లేస్ ఎవరిది? 12. లిస్ట్ 2లో 0th ప్లేస్ ఎవరిది? డిఈ. సో 12 అండ్ డిఈని ఒక పేర్గా తీసుకుంటుంది. 13 అండ్ ఎల్ఏ ఒక పేరు, 14 అండ్ ఎల్ఓ ఒక పేరు, 15 అండ్ పిఓ ఒక పేరు, 16 అండ్ జిఓ ఒక పేరు. ఫస్ట్ మనం జిప్ చేసేసాం. జిప్ చేయటం అంటే ఒక సేమ్ ఇండెక్స్ నెంబర్ ఉన్న వాల్యూస్ అన్ని టుగెదర్గా వచ్చేస్తాయి అనమాట. దాని తర్వాత జిప్ చేసిన రెండు లిస్ట్స్ని మనం డిక్ట్ కింద టైప్ కాస్టింగ్ చేసుకుంటున్నాం అంతే. ఓకేనా? సో దట్ ఈస్ హౌ యూ గెట్ లైక్ టూ లిస్ట్, ఐ మీన్ డిక్షనరీ ఫ్రమ్ అ టూ లిస్ట్. ఓకే, మీరు జిప్ ఫంక్షన్ని ఇంకోలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ n is equal to
ఆర్ శివరాణి, ఢిల్లీ, తేజశ్రీ, సింహాద్రి. ఓకే. ఓం. Okay, fine. So now what I'm going to do is I'm going to ask you a question. Okay, so color is equal to శివరాణి ఉన్నారా క్లాస్లో? లేరా? ఢిల్లీ, Ma'am, వాట్స్ యువర్ ఫేవరెట్ కలర్ ఢిల్లీ? orange, ma'am. ఆరెంజ్ మ్యామ్. ఓకే ఫైన్. శేషు, యువర్ ఫేవరెట్ కలర్? Blue, madam. బ్లూ మేడం. ఓకే. సింహాద్రి? వైట్ మేడం. వైట్. ఓకే ఫైన్. ఓకే, సో ఇప్పుడు నేను ఏమని ప్రింట్ చేయాలనుకుంటున్నానంటే, ఓకే, శివరాణి ఐ వాంట్ టు టై హర్ విత్ గ్రీన్, ఢిల్లీ ఐ వాంట్ టు టై హిమ్ విత్ ఆరెంజ్, శేషు షుడ్ బి టైడ్ విత్ బ్లూ అండ్ సింహాద్రి షుడ్ బి టైడ్ విత్ వైట్. సో 1 on 1. ఓకే, 0th ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్ మొత్తం, ఫస్ట్ ఇండెక్స్ అన్ని ఒకసారి ప్రింట్ అవ్వాలి, సెకండ్ ఇండెక్స్ అంతా ఒకసారి ప్రింట్ అవ్వాలి, థర్డ్ ఇండెక్స్ అంతా ఒకసారి ప్రింట్ అవ్వాలి. సో వాట్ ఐ కెన్ డూ ఇస్ ఫార్ ఐ కమా జే, ఈసారి నేను 2 పాయింటర్స్ తీసుకుంటున్నాను. ఐ ఏమో నేమ్స్ని పాయింట్ చేస్తుంది. సో లెట్ మీ కన్వర్ట్ దిస్ ఇంటూ నేమ్స్. ఓకే, జే ఏమో కలర్ని పాయింట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఫర్ ఐ అండ్ జే ఇన్, కాకపోతే వాటిని మనం జిప్ చేయాలి. సో నేమ్స్ కమా కలర్. ఓకే, సో ఫస్ట్ టైం ఇటరేషన్ రన్ అయ్యేటప్పుడు ఐ వాల్యూ శివరాణి, జే వాల్యూ ఏమో గ్రీన్ ఉంటుంది. సెకండ్ టైం రన్ అయ్యేటప్పుడు ఢిల్లీ ఏమో ఐ వాల్యూ, ఆరెంజ్ ఏమో జే. ఓకే, దాని తర్వాత థర్డ్ టైం రన్ అయ్యేటప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు శేషు, జే ఈజ్ ఈక్వల్ టు బ్లూ. ఓకే, సో సింహాద్రి అన్నదేమో ఫోర్త్ టైం రన్ అయ్యేటప్పుడు ఐ వాల్యూ, ఫోర్త్ టైం రన్ అయ్యేటప్పుడు జే వాల్యూ ఏమో వైట్. అర్థమైందా? సో జిప్ నుంచి తీసుకుంటుంది అనమాట. నౌ యూ కెన్ ప్రింట్. ఓకే, సో ఐ కమా, leave some space, loves J. ఓకే, సో ఐ ఫస్ట్ రిటరేషన్ ఐ వాల్యూ ఏంటి చెప్పండి? శివరాణి మేడం. శివరాణి, ఓకే ఓకే, జే వాల్యూ ఏంటి? ఢిల్లీ మేడం. గ్రీన్, గ్రీన్. గ్రీన్. ఓకే కదా, సో ఇప్పుడు ఎలా ప్రింట్ అవుతుంది? శివరాణి లవ్స్ గ్రీన్. లవ్స్ గ్రీన్, సెకండ్ ఇటరేషన్ ఏమో ఢిల్లీ లవ్స్ ఆరెంజ్, శేషు లవ్స్ బ్లూ, లవ్స్ బ్లూ, సింహాద్రి లవ్స్ వైట్. వైట్ అనమాట. ఇలా ప్రింట్ అవుతుంది. ఓకే, లెట్స్ రన్ దిస్. డిడ్ యు గెట్ దట్? Yeah, ma'am. Okay, so zipping does this, guys. So zipping two lists or two tuples or two sets you can do. Okay, so and they zip same indices values together and you can use it anywhere in the programming. Okay, so zip కూడా తెలుసుకోండి. ఆ జిప్ని నేను అడ్వాంటేజ్గా యూస్ చేసుకుని ఒక డిక్షనరీని కూడా క్రియేట్ చేశాను. ఇలా లైక్ ఇవన్నీ 1 on 1గా పేర్ అవుతాయి, వాటిని మనం డిక్షనరీగా కన్వర్ట్ చేసాం అంతే. ఓకే, సో జిప్ ప్రాపర్టీస్ తెలుసుకోవాలి. జిప్ యూస్ చేసి 2 లిస్ట్ని యూస్ చేసి ఎలా డిక్షనరీ క్రియేట్ చేయాలో తెలుసుకోవాలి. డౌట్స్ ఉన్నాయా? డౌట్స్? నో మ్యామ్. నో, వి గుడ్. జిప్ అనేది 2 లిస్ట్ అంటే డిక్షనరీ ఒకటే క్రియేట్ చేస్తారా మ్యామ్? లేదు కదా, నేను ఇక్కడ అసలు డిక్షనరీ టచ్ చేయలేదు కదా. ఈ ఎగ్జాంపుల్ చూడు, ఢిల్లీ ఆరెంజ్, ఈ ఎగ్జాంపుల్ చూడు, అక్కడ నేను డిక్షనరీ యూస్ చేయలేదు కదా. సో జిప్ ఇస్ 2 లిస్ట్ని కానీ 2 టపుల్స్ని కానీ క్లబ్ చేయడానికి, 0 ఇండెక్స్ 1 ఇండెక్స్ని క్లబ్ చేయడానికి, జాయిన్ చేయడానికి యూస్ చేస్తాం అనమాట. ఓకే, ఇట్ ఈస్ జిప్ ఇస్ నాట్ డెడికేటెడ్ టు డిక్షనరీ. యూ 2 or కెన్ more యూజ్ zip ఇట్ అని ఎనీ మేడం 2 or more కలెక్షన్. zip చేయడానికి అవదా మేడం? 2 కంటే ఎక్కువ క్లబ్ చేయడానికి అవదా మేడం లిస్ట్స్? దట్ యూ కెన్ డూ. 2 కంటే ఎక్కువ కూడా క్లబ్ చేయొచ్చు జిప్ యూస్ చేసి. ఓకే మేడం. ఓకే,
Let me put it like this. Mm. Something like this you can create, and you can use a K here. Use the third one, J, comma, I'll just leave some space in between, and I'll use K. Let us see whether this works. Okay, did you get that? More than 2 lists. Okay, so I am a first iteration. Shivarani loves green Green toys. toy. Okay, all the zeros are clubbed together. Dilly loves orange dresses. Seshu loves blue caps. Simhadri loves white teddies. Okay, we good now? So Yes, more ma'am. than 2 lists can be clubbed together, guys. So any other questions? Nandu, we good? Yes, ma'am. Good. So we'll move on, guys. We have one more collection to learn about. So dictionary properties ఏంటంటే you can add elements, you can remove elements, you can create dictionary from 2 lists or 2 tuples. Okay, so ఇది list కి మాత్రమే అప్లికబుల్ కాదు zip ఫంక్షన్, tuple కూడా మీరు అప్లై చేయొచ్చు. సో zipping 2 tuples and converting it into dictionary is also possible. ఓకే, సో ఆ విధంగా కూడా మీరు చేయొచ్చు. ఒక డిక్షనరీలో ఉన్న ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయాలంటే కీ నేమ్ మీరు ప్రెస్ చేస్తే కీ దానికి సంబంధించిన వాల్యూ డిస్ప్లే అవుతుంది, యాక్సెస్ చేసుకోవచ్చు. ఒక డిక్షనరీలో ఇంకొక డిక్షనరీ మీరు సబ్ డిక్షనరీ క్రియేట్ చేసేటట్టయితే మీరు 2 టైమ్స్ కీస్ని మెన్షన్ చేయాలి. ఇప్పుడు హాబీస్లో మండే మెన్షన్ చేస్తే మనకి చెస్ అన్నది ప్రింట్ అవుతుంది, అలా అనమాట. ఓకే, సో మీరు కీస్ మాత్రం యాక్సెస్ చేసుకోవాలి అంటే డాట్ కీస్ని రన్ చేస్తే మీకు కీస్ మాత్రం వస్తాయి. వాల్యూస్ మాత్రం యాక్సెస్ చేసుకోవాలంటే వాల్యూస్ మాత్రం వస్తాయి మీకు. ఓకే, రెండిటిని యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే మీకు ఇలా వస్తుందన్నమాట, పేర్గా. ఓకే, సో కీస్, వాల్యూస్, ఐటమ్స్ ఇలా మీరు సెపరేట్గా కీస్ని, వాల్యూస్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఫైన్. సో దీస్ ఆర్ ద థింగ్స్ యూ నీడ్ టు నో ఇన్ అ డిక్షనరీ, దట్స్ ఆల్. ఓకే, సో డౌట్స్? మూవ్ అయిపోవచ్చా సెట్కి? Yes, madam. Okay, now set is bit different. So set has specific properties. First property is no duplicates. ఓకే, డిక్షనరీలో ఏం చూసామంటే కీస్ రిపీట్ అవ్వకూడదు, వాల్యూస్ రిపీట్ అవ్వచ్చు. కాకపోతే సెట్లో ఏంటంటే సెట్ ఇస్ ఓన్లీ అ వాల్యూ. ఓకే, పేర్ కాదు, డూప్లికేట్స్ ఉండకూడదు. ఓకే, అండ్ సెకండ్ వన్, దే ఆర్ ఇమ్యూటబుల్ కాదు, మ్యూటబుల్. ఓకే, దే కెన్ ఆల్సో contain heterogeneous values. Okay, so let's run this. Okay, for example, set 1 is equal to okay, so ఇలా మీరు క్రియేట్ చేయొచ్చు. సో దిస్ ఇస్ హౌ యూ క్రియేట్ అ సెట్ అండ్ ప్రింట్ the type of it. So it says class set. Okay, and set 1, let us create set 2 is equal to
Okay, so 56, 78, some random values like this. Okay, so now let me show you something else. Set 3 is equal to okay, so there is a repeated value of which is 5 repeat చేశాను నేను కావాలని. So let me run this and I'll print set 3. Okay, the second occurrence is not displayed. Okay, 5 repeat అయింది కదా, అది డిస్ప్లే అయిందా ఇక్కడ? Yes, No, madam. ma'am. నో, ఎందుకంటే 5 రిపీట్ అయింది కాబట్టి డూప్లికేట్స్ అన్నవి మనకి సెట్ తీసుకోదు. 5 మళ్ళీ ఇచ్చావేంటి, 5 ఆల్రెడీ నా దగ్గర ఉంది, సో డు నాట్ గివ్ 5 అని అడుగుతుంది అనమాట. సో ఫస్ట్ అకరెన్స్ని రీటైన్ చేస్తుంది, సెకండ్ అకరెన్స్ని డెలీట్ చేసేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, సో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిస్ట్ తీసుకోండి. ఓకే, ఇది లిస్ట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లిస్ట్లో ఉన్న యూనిక్ వాల్యూస్ మాత్రం తీసుకోవాలనుకుంటున్నారు. ఓకే, అంటే కిల్ బిల్ హిల్ కిల్, ఇందులో యూనిక్ వాల్యూస్ ఏంటి, కిల్ బిల్ హిల్. ఓకే, ఇంకొక కిల్ ఏమో రిపీట్ అయింది, ఇది యూనిక్ కాదు, ఇది డూప్లికేట్ అనమాట. ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ప్రింట్ సెట్ ఆఫ్ లిస్ట్ 1 టైప్ కాస్ట్ చేస్తున్నాను నేను. ఒక లిస్ట్ని సెట్ కింద కన్వర్ట్ చేసి ప్రింట్ చేసినప్పుడు ఓకే, మీకు కిల్ రిపీట్ అయిందా? No, ma'am. No, ma'am. అవ్వలేదు. No, సో ma'am. మీరు ఒక లిస్ట్ నుంచి టపుల్ నుంచి యూనిక్ వాల్యూస్ తీసుకోవాలంటే కూడా మీరు దాన్ని సెట్గా మార్చుకోవచ్చు. సెట్గా మారిస్తే మీకు యూనిక్ వాల్యూస్ మాత్రం వస్తాయన్నమాట. ఇదొక ట్రిక్, ఇవన్నీ తెలుసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు సెట్ ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి. యూనియన్, ఇంటర్సెక్షన్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా మీరు ఈ సెట్స్ మీద అప్లై చేయొచ్చు. ఓకే, ఈ రెండు సెట్స్ చూడండి. సెట్ 1లో 34, 56, 78 లైక్, సెట్ 2లో ఏమో 56, 78 లూజ్ అండ్ హై ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇప్పుడు సెట్ 1 సెట్ 2ని యూనియన్ చేస్తే ఓకే, దీంట్లో రెండిట్లోనూ ఉన్న వాల్యూస్ మనకి ప్రింట్ అవుతాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సెట్ 1 డాట్ యూనియన్ Set ఆఫ్ సెట్ 2. set two. సో రిపీట్ అయిన వాల్యూస్ మాత్రం 2 సార్లు డిస్ప్లే చేయకుండా కాకపోతే అన్ని వాల్యూస్ డిస్ప్లే చేసింది అనమాట. సెట్ 1 నుంచి 34, 56, 78 లైక్ తీసుకుంది. సెట్ 2 నుంచి లూజ్ అండ్ హై తీసుకుంది, ఎందుకంటే 56, 78 ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి. ఓకే, సో అంతే. సో యూ కెన్ ఆల్సో యూస్ ఇంటర్సెక్షన్ అనుకుంటా. ఓకే, సో ఇప్పుడు ఇంటర్సెక్షన్ అంటే ఏంటి, రెండిట్లోనూ కామన్గా ఉన్న వాల్యూస్ ప్రింట్ అవుతాయి. సెట్ 1 సెట్ 2లోని ఏది రిపీట్ అయింది చెప్పండి. 56 to 78, madam. సో ఆబ్వియస్లీ మనం ఇంటర్సెక్ట్ చేసినప్పుడు 56, 78 మాత్రం ప్రింట్ అవుతాయి అనమాట. ఓకే, సో యూ కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ద సెట్. ఓకే, ఇంకేంటి సెట్ ఫంక్షన్స్ ఇంకేమైనా తెలుసా మీకు, యూనియన్, ఇంటర్సెక్షన్ కాకుండా? By వాట్ ఇస్ దట్ మోహన్? సెట్ డిఫరెన్స్ ఉందా? ఉంది, madam. డిఫరెన్స్ సిమెట్రికల్ డిఫరెన్స్ ఏది వరకు అవుతుందో తెలీదు, బట్ ఎనీవే విల్ సీ. ఓకే, సో డిఫరెన్స్ అంటే ఏంటంటే సెట్ 1లో ఉన్నవి ప్రింట్ అవుతాయి అనమాట, కాకపోతే సెట్ 2లో రిపీట్ అయినవి తప్పించి సెట్ 1లో యూనిక్ వాల్యూస్ మాత్రం రిపీట్ అవుతాయి. ఓకే, యూనిక్ ఫ్రమ్ సెట్ 1. సెట్ 2లో రిపీట్ అయినవి మనకి ప్రింట్ అవ్వవు. ఇప్పుడు సెట్ 1 సెట్ 2లో ఏవి రిపీట్ అయ్యాయి, 56, 78 రిపీట్ అయ్యాయి కదా. సో వీటిని మాత్రం తీసేసి మిగతా వాటిని ప్రింట్ చేస్తుంది, 34 అండ్ లైక్.
Okay, so non-repeated values, unique set from set 1. Okay, so this is set difference. సో ఇవి కొన్ని సెట్ ఫంక్షన్స్. ఓకే, మీరు ఒకవేళ ఒక టపుల్ని క్రియేట్ చేసి దాంట్లో యూనిక్ వాల్యూస్ కావాలనుకుంటే ఓకే, దిస్ ఇస్ అ టపుల్. మీరు దీన్ని ఇలా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు టప్ అని ప్రింట్ చేస్తే మనకి ప్రింట్ అయింది. ఓకే, ఓకే, కెన్ యూ టెల్ మీ వై 89 ఇస్ రిపీటెడ్ గైస్? ఫస్ట్లో అది టెక్స్ట్గా తీసుకుంటుంది మేడం 89లో. డబల్ కోట్ లో తర్వాత ఉంది మేము, ఒకటి బయట ఉంది మేము. బయట ఉంది, డబుల్ కోట్లో ఉంది. మీరు ప్రొఫెషనల్స్, స్ట్రింగ్ టెక్నికల్ లో ఉంది టర్మ్స్ మేడం చేయాలి. 89 లో. స్ట్రింగ్ లో ఉంది మ్యామ్, స్ట్రింగ్ ఉంది, ఇంకొకటి ఇంటీజర్లో ఉంది మేడం. ఓకే, డిఫరెంట్ డేటా టైప్స్, అర్థమైందా? ఎస్ మేడం. సో డిఫరెంట్ డేటా టైప్స్ని యూనిక్గా ట్రీట్ చేస్తుంది సెట్. ఓకేనా? సో ఇవన్నీ కొంచెం అబ్జర్వ్ చేయాలి. ఓకే, సో ఒక సెట్లో వాల్యూస్ కూడా ఇటరేట్ చేయటం ఎలా మ్యామ్ అంటే, ఇట్ ఈస్ యూజువల్ ఫార్ యూజ్ చేయటమే ఇంకంతే. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫార్ ఐ ఇన్ సెట్ 1 ప్రింట్ ఐ. సో మీకు సెట్ 1లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ అయిపోతాయి. ఓకే, సో దట్స్ ఆల్ గైస్. సో ఇటరేట్ చేయటం కూడా ఫార్ యూజ్ చేయటమే. టపుల్కి, డిక్షనరీకి, అన్నిటికి కూడా ఎలిమెంట్స్ మీరు సెపరేట్గా ఒక్కొక్క ఎలిమెంట్ తీసి దానికి ఏమన్నా యాడ్ చేయాలనుకుంటే వాటికి అన్నిటికీ కూడా మీరు ఫార్ లూప్ యూజ్ చేసేయచ్చు కామన్గా. ఓకే, సో ఇప్పుడు నేను యాక్చువల్లీ ఎస్టర్డే టాస్క్లో లిస్ట్ అండ్ లిస్ట్ కంప్రహెన్షన్ అనే ఒక క్వశ్చన్ ఉంటుంది. చదివారా? ఏంటి లిస్ట్ కంప్రహెన్షన్ అంటే ఏంటో చెప్పండి. ఎస్టర్డే టాస్క్ చూసారా? వాట్ ఈస్ ఎ లిస్ట్ కంప్రహెన్షన్? టాస్క్స్ తీసుకుంటున్నారా? మండే, వెన్స్డే, ఫ్రైడే మీకు టాస్క్స్ ఉంటాయి. త్రీ హోంవర్క్స్ ఉంటాయి. ఓకే, సాటర్డే మాత్రం మీకు అసెస్మెంట్ ఉంటుంది. టాస్క్స్ ఫాలో అవుతున్నారా? టాస్క్స్ మీకు షేర్ చేస్తున్నారా? ఎస్ మేడం, చేస్తున్నాం. ఓకే, దాంట్లో లిస్ట్ అండ్ లిస్ట్ కంప్రహెన్షన్ గురించి ఒక టాస్క్ ఉందా? అది ఇంకా పెట్టలేదు మ్యామ్. ఆ టాస్క్ ఇవ్వలేదా? యాక్చువల్లీ ఈ వీక్ టపుల్కి ముందు టాస్క్ అది. ఓకే, సో నేను షేర్ చేయమంటాను. అయితే అది చదువుకుని వచ్చిన తర్వాత నేను తీసుకుంటానులే. ఓకే, మ్యామ్ ఎందుకంటే అక్కడ లైక్ ఎందుకు వచ్చింది మ్యామ్? సారీ, ఐదు కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ ద లాస్ట్ టాస్క్ దట్ ఈస్ అసైన్ టు యూ? నిన్న ఏం టాస్క్ ఇచ్చారు? నిన్న ఇవ్వలేదు మేడం. ఆ? నిన్న లేదు మేడం, మండే నిజంగా కదా? నిన్న న్యూ ఇవ్వలేదు ఇయర్ మ్యామ్. అని చెప్పేసి ఇవ్వలేదు. ఓకే, నేను మాట్లాడతాను. ఓకే, ఫైన్. మేడం నిన్న 31st క్లాస్ అటెండ్ అయ్యాను, ఆబ్సెంట్ అని పడింది మేడం, పేరు రాలేదు మేడం. అటెండెన్స్ మీరు అడ్మిన్తో మాట్లాడాలబ్బా. శరణ్య అనే ఒక మ్యామ్ ఉంటారు గ్రూప్లో. సో యూ కెన్ పింగ్ హర్. ఓకే, సో అటెండెన్స్ ఇవన్నీ అడ్మిన్తో మాట్లాడండి. మెటీరియల్ వైజ్ మీకు చేరకపోతే నాకు చెప్పండి. అండ్ ఆల్సో టీచింగ్లో డౌట్స్ ఉంటే నాకు చెప్పొచ్చు. సో ఇవి రెండు మీరు నాతో డిస్కస్ చేయొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దీస్ థింగ్స్ యూ కెన్ టాక్ విత్ అడ్మిన్. ఓకే, షీ ఈజ్ అడ్మిన్, యూ కెన్ టాక్ విత్ హర్. ఓకే, ఎస్ మ్యామ్ అక్కడ నాగార్జున. ఐని ఇటరేట్ చేసినప్పుడు 5634 అని ఉంది కదా మ్యామ్, లైక్ ఎందుకు వచ్చింది మ్యామ్ అక్కడ? లైక్ ఎందుకు వచ్చిందంటే సెట్ 1లో లైక్ ఉంది కాబట్టి. సెట్ 1 చూపిస్తాను నాకు. ఎందుకో ఓకే ఓకే మ్యామ్. అంతే. ఓకే, మీరు ఫైన్. ఓకే,
మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి ఇక్కడ. ఏం జరిగిందో చెప్పండి చూద్దాం. సెట్ 3ని ప్రింట్ చేసినప్పుడు ఆ హ్మ్. ఇంటీజర్ ప్రింట్ ఇక్కడ 5 అనేది హ్మ్. ఒకటే వచ్చింది మ్యామ్. అది డూప్లికేట్ ఓకే. వాల్యూని అలో చేయండి. అది ఓకే. దట్ ఈస్ గుడ్. కాకపోతే ఆర్డర్ మారిందా? ఎస్ మ్యామ్. ఎందుకు మారింది చెప్పండి? మ్యామ్ స్క్రోల్ చేయండి మ్యామ్. నేను సెట్ 1 ఇక్కడ పెడతాను. నాకు చెప్తా నాకు. ఇది సెట్ 1 కదా! ఇది సెట్ 1 కదా! 34, 56, 78 లైక్ ఉన్నది. 56, 34 లైక్ 78 అని ఎందుకు ప్రింట్ అయిందని అడుగుతున్నా. సెట్ అనేది ఆర్డర్ వైజ్ ఉండదు కదా మ్యామ్. ఆర్డర్ వైస్ ఉండదా? సో నెక్స్ట్ టైమ్ ప్రింట్ చేస్తే వేరేలాగా ప్రింట్ అవుతుందా? పక్కానా? యా మ్యామ్. నేను ఈ స్టెప్‌ని రిపీట్ చేస్తే వేరేలాగా ప్రింట్ అవుతుందా? లేదే. మ్యామ్ స్క్రోల్ చేయండి మ్యామ్ పైన. హ్మ్. ఇక్కడే ఉంది. ఇది ఏంటో చెప్పండి. సెట్ 1 నేను క్రియేట్ చేసినప్పుడు 34, 56, 78 లైక్ అని క్రియేట్ చేశాను. ఎందుకు 56, 34 లైక్ 78 ప్రింట్ అయింది? నేను క్రియేట్ చేసిన ఆర్డర్‌లో ఎందుకు ప్రింట్ అవ్వలేదు అని అడుగుతున్నా. వాట్ ఈస్ యువర్ ఎక్స్‌ప్లనేషన్ ఫర్ దిస్? వెల్ దట్స్ అ క్వెషన్ పోస్టెడ్ ఇన్ ద వాట్సాప్ గ్రూప్ గైస్. అదొక క్వెషన్. అండ్ ఆల్సో నేనే టాస్క్ ఈరోజు షేర్ చేస్తాను గ్రూప్‌లో మీకు. ఓకే. సో టాస్క్స్ అన్నీ ఫినిష్ చేసి తీసుకురావాలి. ఫైన్. అదేంటో ఆన్సర్ చేయండి. మ్యామ్ సెట్‌లో 1 మినిట్ మ్యామ్. కొద్దిగా స్క్రోల్ చేయండి మ్యామ్ పైన అది కనిపించట్లేదు. పైకా? సెట్ 1 అంతా కాదు మ్యామ్. జస్ట్ కిందనే మ్యామ్. జస్ట్ ఏ లైన్ ఎనఫ్ మ్యామ్. లాస్ట్ 5 మినిట్స్ డౌట్స్ ఉంటే అడగండి. నేను క్లాస్ వైండప్ చేస్తాను. ఈ రోజుతో కలెక్షన్స్ ఇక అంతే. కలెక్షన్స్ ఇక తీసుకోము. సెట్, టపుల్, డిక్షనరీ ఫినిష్ చేసాము. లాస్ట్ క్లాస్‌లో లిస్ట్ తీసుకున్నారు. ఈ 4 కూడా కలెక్షన్స్. ఫస్ట్ ప్రయారిటీ లిస్ట్‌కి ఇవ్వండి. దాని తర్వాత టపుల్స్ గురించి కూడా నేర్చుకోండి. సెకండ్ ప్రయారిటీ ఏమో డిక్షనరీకి ఇవ్వండి. డిక్షనరీ ఎక్స్‌టెన్సివ్‌గా వాడతాం డేటా అనాలిసిస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో. సో, డిక్షనరీ తెలుసుకోవాలి. అండ్ ఆల్సో సెట్ థియరీ అంటే సెట్ కలెక్షన్. 4 కలెక్షన్స్ ఫినిష్ చేసుకున్నాం 2 క్లాసెస్‌లో. సో, నేనంతే క్లాస్ వైండప్ చేస్తున్నాను. డౌట్స్ ఉంటే అడగొచ్చు. లాస్ట్ 5 మినిట్స్. అండ్ ఆల్సో ఈ రీజన్ తెలిస్తే చెప్పండి. ఇప్పుడే ఆన్సర్ చేస్తానంటే చెప్పండి. లేకపోతే ఆన్సర్స్ పోస్ట్ చేయండి వాట్సాప్‌లో. మ్యామ్ మనము ఫర్‌ని ఐటరేట్ చేసేటప్పుడు హ్మ్. రేంజ్ అని యూజ్ చేస్తాం కదా మ్యామ్. అక్కడ రేంజ్ లేకుండా డైరెక్ట్ మనము అక్కడ టపుల్ని అక్కడ పాస్ చేసినందువల్ల అట్లా వచ్చిందా మ్యామ్? అది కూడా ఓకే. కాకపోతే నేను నీకు డిఫరెన్స్ అర్థమవుతుందా? ఇప్పుడు లిస్ట్ ఒకటి క్రియేట్ చేస్తున్నా ఆగు. సేమ్ వాల్యూస్‌తో. ఓకే. సో, ఇప్పుడు దీన్ని ఇటరేట్ చేశాననుకో ఫర్ ఐ ఇన్ లిస్ట్ 1 ప్రింట్ ఐ దీన్ని ఇటరేట్ చేశాననుకో. ఇది నేను ఎలా క్రియేట్ చేస్తే అలా ప్రింట్ అయింది గదా! యెస్ మ్యామ్. 34 అంటే 34, 56 Yes, సెకండ్ ma'am. అంటే 56 సెకండ్ వాల్యూ, 78 థర్డ్ వాల్యూ అంటే 78 థర్డ్ వాల్యూ, లైక్ ఫోర్త్ వాల్యూ అయితే లైక్ ఫోర్త్ వాల్యూ అలా ప్రింట్ అయింది. నేను ఏ ఆర్డర్‌లో క్రియేట్ చేసినా ఆ ఆర్డర్‌లోనే ప్రింట్ అయింది. కాకపోతే సేమ్ వాల్యూస్ నేను సెట్‌లో పెట్టినప్పుడు 34 ఫస్ట్ అయితే 56 ఫస్ట్ ప్రింట్ అయింది. 34 సెకండ్ ప్రింట్ అయింది. లైక్ ఏమో థర్డ్ ప్రింట్ అయింది. 78 ఏమో ఫోర్త్ ప్రింట్ అయింది. ఎందుకని అడుగుతున్నా. సెట్‌కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ అది. అదేంటో చూసి తీసుకురండి. 1 by 1. 1 బై 1 అన్నీ 1 బై 1 తల్లి. ఇక్కడ కూడా చూడు. లిస్ట్ 1 కూడా 1 బై 1 ప్రింట్ అయ్యాయి. థింక్ అబౌట్ ఇట్. ఇచ్చాము సెట్ 1 అని ఇచ్చాము కదా మేడం. ఈ 4ని సెకండ్ ప్లేస్ లో తీసుకుందాం అనుకుంటున్నాను.
దేని 17 సెకండ్ ప్లేస్‌లో తీసుకుంది? 34 మ్యామ్. ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నది సెకండ్ ప్లేస్‌లో తీసుకుంది సెట్‌లో. అదే ఎందుకు అని అడుగుతున్నాను. ఇక్కడ లిస్ట్ ఎలా ఎలా ఇస్తే అలా ప్రింట్ అయింది కదా! సెట్ యొక్క ప్రాపర్టీ అది. ఏం ప్రాపర్టీ అని అడుగుతున్నాను. అది అన్ఆర్డర్‌గా మ్యామ్ అది అన్ఆర్డర్‌గా ప్రింట్ అయ్యుండొచ్చు మ్యామ్. ఆర్డర్‌గా ప్రింట్ అయిందా? అన్ఆర్డర్‌గా ప్రింట్ అయింది మ్యామ్. ఆర్డర్ లేకుండా. అన్ఆర్డర్డ్‌గా ప్రింట్ అయిందా? సో, సెట్ హావ్ అ ప్రాపర్టీ ఆఫ్ అన్ఆర్డర్డ్. అన్ఆర్డర్డ్ ఇస్ అ ప్రాపర్టీ ఆఫ్ అ సెట్. మ్యామ్ మ్యామ్ Yes, I కానీ heard that. సెట్ అనేది ఓన్లీ స్ట్రింగ్స్ అయితే నార్మల్ గా అంటే ఆర్డర్ వైజ్ ప్రింట్ చేస్తుంది కదా మ్యామ్. హ్మ్. బట్ మనం అక్కడ ఓన్లీ ఇంటీజర్ స్ట్రింగ్స్ అయితే ఆర్డర్‌గా ప్రింట్ Yes, చేస్తుందంటావా? ma'am. మ్యామ్ ఇక్కడ కరెక్టేనా మ్యామ్? డిఫరెంట్ డేటా టైప్స్ ఉండటం వల్ల అని అంటారా? ఓకే. గీత చెప్పింది పార్షియల్లీ కరెక్ట్. గీత కదా చెప్పింది. ఓకే. సెట్ ఆర్ అన్ఆర్డర్డ్ లిస్ట్స్. ఓకే. సో, మీరిచ్చిన ఆర్డర్‌లో అది రాదనమాట. సమ్‌టైమ్స్ ఇట్ ఈస్ లైక్ ఇన్ ఎ డిఫరెంట్ ఆర్డర్. దట్స్ ఆల్. ఓకే. బట్ మినిమమ్ స్ట్రింగ్స్ యెస్. వన్ ఆఫ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ సెట్ ఇస్ ఇట్ క్యాన్ హ్యావ్ అన్ఆర్డర్డ్. మేడం స్ట్రింగ్స్ ఇస్తే సేమ్ వస్తుంది కదా మ్యామ్? రింగ్స్ ఇస్తే సేమ్ వస్తదా? వస్తుంది మేడం. నీకు డౌట్ ఎందుకు? వాట్ హ్యాపెండ్? అన్ఆర్డర్ గానే ప్రింట్ అయింది మేడం. యెస్. సో, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద డేటా టైప్. హెటెరోజీనియస్ అయినా, హోమోజీనియస్ అయినా సెట్ అన్నది అన్ఆర్డర్డ్‌గా ఉంటుందనమాట. మీరిచ్చిన ఆర్డర్‌లో ప్రింట్ అవ్వదు. ఓకే. కాకపోతే ఇట్ కెనాట్ హ్యావ్ డూప్లికేట్స్ అన్నది ఓకే. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ సెట్. ఓకే. సో, నాకు మీరిప్పుడు ఏం చేయాలంటే 2 థింగ్స్ చేయాలి. ఒకటేమో లిస్ట్ అండ్ లిస్ట్ కంప్రహెన్షన్ అంటే ఏంటో నేర్చుకొని రావాలి. ఇంకొకటేంటంటే, ఇప్పుడు ఈ 4 కలెక్షన్స్ నేర్పించాను కదా! ఈ 4 కలెక్షన్స్ కూడా ఏ ఏ కేసెస్‌లో ఏ కలెక్షన్ వాడాలి అన్నది మీరు ఒక ఎగ్జాంపుల్‌తో తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా పాస్‌వర్డ్స్ ఉన్నాయనుకో, వాటిని మనం మోడిఫై చేయకూడదంటే టపుల్ యూజ్ చేయాలి. ఎందుకంటే టపుల్స్ ఆర్ ఇమ్యూటబుల్. ఇలా ప్రతి ఒక్క కలెక్షన్ తీసుకొని దాన్ని ఎలాంటి సిట్యుయేషన్‌లో ఏది యూజ్ చేయాలి అన్న దాని మీద ఒక ఎగ్జాంపుల్ రాయాలి. ఓకేనా? సో, ఈ టాస్క్స్ ఫినిష్ చేసి తీసుకురావాలి నెక్స్ట్ క్లాస్‌లో. ఓకే. అపార్ట్ ఫ్రమ్ దీస్ నేను ఇంకొన్ని ఎక్స్‌ట్రా క్వెషన్స్ పోస్ట్ చేస్తాను వాట్సాప్‌లో. వాటిని కూడా ఆన్సర్ చేయాలి. ఓకే. సో, ఆన్సర్ అంతా టైప్ చేసి నాకు రిప్లై చేయొద్దు దానికి. సెపరేట్ మెసేజ్‌గా కావాలంటే సెండ్ చేయండి. లేకపోతే రిప్లై చేయండి. ఓకే. ఫైన్. బట్ ప్లీజ్ డు నాట్ ఆస్క్ చాట్‌జీపీటీ. మీకు ఏం అర్థమైందో క్లాస్ నుంచి మీ అండర్‌స్టాండింగ్‌ని బట్టి ఆన్సర్ చేయండి. అప్పుడే మీకు తెలుస్తుంది మీరెక్కడున్నారో. ఓకే. అండర్‌స్టూడ్? Yes, ఓకే ma'am. మేడం. Okay. Good, guys. Then I'll see you in the next class. Any doubts? Shall I wind up? నో మేడం. Mohan said no doubts. Anybody else have any doubts, guys? No, ma'am. మ్యామ్ Doubts ఉన్నాయా? జుపైటర్ ఎలా అవును మేడం. సెట్ చేసుకోవాలి మ్యామ్? జుపైటర్ ఇన్స్టాలేషనా? ఓకే. Yeah, స్క్రీన్ కనబడుతుందా మీకు? యా మేడం. యా మ్యామ్ గూగుల్ కనబడుతుందా? యా మేడం. కనిపిస్తుంది. ఓకే. సో నథింగ్ గైస్. జస్ట్ అనకొండా అని చెప్పి టైప్ చేయండి. అనకొండా డౌన్లోడ్ అని టైప్ చేస్తే మీకు అనకొండా డిస్ట్రిబ్యూషన్ వస్తుంది. సో అనకొండా అన్నది టోటల్ ప్యాకేజ్ అనమాట. సో డౌన్లోడ్ అనకొండా డిస్ట్రిబ్యూషన్‌లోకి వెళ్తే ఓకే. సో ఆల్ యూ హావ్ టు డూ ఇస్ గివ్ ఎ మెయిల్ ఐడీ హియర్. ఓకే. సో ఐల్ గివ్ మై మెయిల్ ఐడీ. ఓకే. దెన్ సబ్మిట్ ఇట్. ఆర్ యూ కెన్ స్టిల్ skip the registration also. ఓకే. సో డౌన్లోడ్ లింక్ మీకు మెయిల్ చేస్తారు. లేకపోతే యూ కెన్ గో టు దిస్ ఫ్రీ డౌన్లోడ్. స్కిప్ రిజిస్ట్రేషన్. సో యూ కెన్ గో అహెడ్ విత్
విండోస్, మ్యాక్ ఆర్ లినక్స్. ఓకే. పైథాన్ 3.12. ఓకే. సో 64 బిట్ ఇన్‌స్టాలర్ కూడా ఉంటుంది. ఇది కూడా ఉంటుంది. ఓకే. సో ఇది విండోస్‌కనమాట బేసిక్. ఇది క్లిక్ చేస్తేనే మీకు డౌన్‌లోడ్ అయిపోతుంది. దాని తర్వాత మీరు హోల్ డిస్ట్రిబ్యూషన్‌ని ఇన్‌స్టాలేషన్ సెటప్ నార్మల్‌గా నెక్స్ట్, నెక్స్ట్, నెక్స్ట్ ఇచ్చి ఇన్‌స్టాల్ చేసుకుంటారు కదా! అలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ జుపైటర్ అని టైప్ చేస్తే జుపైటర్ నోట్‌బుక్ వస్తుందనమాట. ఓకే. యాక్చువల్లీ స్పీకింగ్ అనకొండ అన్నది ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ అప్లికేషన్స్. అనకొండ నావిగేటర్ ఇలా ఉంటుంది. ఓపెన్ అవుతుంది ఆగండి. ఓకే. ఓకే మేడం. రే కిందేదో లాంచ్ అయిపోతుంది. ఓకే. ఈ విండో కనబడుతుందా మీకు? యెస్ మ్యామ్. స్క్రీన్ షేరింగ్ పాస్ అయిందా? వేరే విండోకెళ్ళాను కదా! అందుకనేమో. ఓకే. అనకొండ నావిగేటర్ షేర్. ఓకే. కెన్ యూ సీ దిస్ స్క్రీన్? ఓకే. సో ఇవేమో కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ అప్లికేషన్స్. పైచార్మ్, అనకొండ ఏఐ నావిగేటర్, టూల్ బాక్స్ ఇవన్నీ కూడా జుపైటర్ ల్యాబ్ ఇవన్నీ కూడా ఉంటాయి. మనకి కావాల్సింది ఇదొక్కటే జుపైటర్ నోట్‌బుక్. సో మీరు అనకొండ లాంచ్ చేసి, అనకొండ నావిగేటర్ ఓపెన్ చేసి, ఇక్కడ జుపైటర్ నోట్‌బుక్ లాంచ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇవన్నీ కూడా ఇండివిడ్యువల్ అప్లికేషన్స్‌గా కూడా సేవ్ అయ్యి ఉంటాయి. సో మీరు డైరెక్ట్‌గా జుపైటర్ అని కూడా సెర్చ్ చేయొచ్చు. ఓకే. అనకొండకి ఎళ్ళి జుపైటర్‌కెళ్ళాలి చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే అనకొండ నావిగేటర్ మీరు ఇన్‌స్టాల్ చేస్తే జుపైటర్ కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇవన్నీ కూడా ఇండివిడ్యువల్ అప్లికేషన్స్. వీటిని ఇంటిగ్రేట్ చేసే ప్లాట్‌ఫామ్‌ని అనకొండ నావిగేటర్ అంటారు. ఓకే. వీటిలో మీరు జుపైటర్ నోట్‌బుక్ లాంచ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్‌గా సెర్చ్ బార్‌లో జుపైటర్ సెర్చ్ చేసుకుంటే మీకు లాంచ్ అవుతుంది. ఓకే. సో జుపైటర్ క్లిక్ చేసినప్పుడు మీకు ఇలా ఒక సర్వర్ రన్ అవుతుంది. ఈ సర్వర్‌ని ప్లీజ్ డు నాట్ క్లోజ్ ఇట్. ఓకే. యాస్ లాంగ్ యాస్ దిస్ ఈస్ రన్నింగ్ యువర్ జుపైటర్ విల్ బి ఆల్సో రన్నింగ్. ఓకే. దీన్ని క్లోజ్ చేయకూడదు. ఓకే. దీన్ని మీరు రన్ చేస్తూనే ఉండాలి. ఒకవేళ మీకు ఆటోమేటిక్‌గా క్రోమ్‌లో ఈ పేజ్ రాలేదనుకోండి. ఎందుకంటే నాకు ఆటోమేటిక్‌గా హోమ్ పేజ్ వస్తుంది ఇలా. హోమ్ పేజ్ వస్తుంది. ఓకే. సో ఇలా మీకు క్రోమ్‌లో హోమ్ పేజ్ రాలేదనుకోండి. మీరు ఇక్కడ లింక్ కనపడుతుంది గదా! ఓకే. ఇక్కడ యూఆర్ఎల్ కనపడుతుంది కదా! లోకల్ హోస్ట్ కోలన్ 8888 అన్నది. దీన్ని కాపీ చేసి ఇక్కడ మీరు పేస్ట్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా హోస్ట్ రన్ అవుతుంది. ఓకే. ఆల్రెడీ ఓపెన్‌లో ఉంది కాబట్టి నాట్ రీచబుల్ వస్తుంది. ఓకే. సో ఇది నాది హోస్ట్ అన్నమాట. ఓకే. మీరు జుపైటర్ నోట్‌బుక్ లాంచ్ చేసిన వెంటనే మీకు ఆ సర్వర్ రన్ అవుతుంది. ఇందాక చూపించాను కదా! బ్లాక్ కలర్ స్క్రీన్ అది. ఓకే. ఇదిగో ఇలా రన్ అవుతుంది. దీన్ని క్లోజ్ చేయకూడదు. ఇదే సర్వర్. ఇదిగో లాంచ్ అవుతుందన్నమాట. ఇలా లాంచ్ ఏం అవుతుంది. కనిపించలేదు మ్యామ్. ఇది కనపడట్లేదా? బ్లాక్ స్క్రీన్ కనపడుతుందా? నో మ్యామ్. ఒక్క నిమిషం. షేర్ ఎంటైర్ స్క్రీన్. ఇప్పుడు కనబడుతుందా బ్లాక్ స్క్రీన్ మీకు? కనబడుతుందా? యెస్ మ్యామ్. దెన్ ఇది మీకు యాక్చువల్లీ సర్వర్ అన్నమాట. ఓకేనా? సో సర్వర్ మీరు రన్ చేసుకోవాలి. దీన్ని క్లోజ్ చేస్తే మీకు ఈ హోమ్ అన్నది పనిచేయదు. ఓకే. సో సర్వర్ క్లోజ్ చేయకూడదు.
సో ఇది అనకొండ నావిగేటర్. నావిగేటర్‌ని క్విట్ చేసేయాలి లాస్ట్‌లో. ఓకే. సో ఇక్కడ సెర్చ్ బార్‌లో జుపైటర్ లాంచ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్‌గా జుపైటర్ లాంచ్ అవుతుంది. అంతే. ఓకే. సో అంతే మీరు అనకొండ డిస్ట్రిబ్యూషన్ డౌన్లోడ్ అని సెర్చ్ చేస్తే మీకొస్తుంది. మీ ల్యాప్‌టాప్ 32 బిట్టా, 64 బిట్టా దాన్ని బట్టి మీరు ఏ ఓ ఏ ఓఎస్ దాన్ని బట్టి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇదైతే 64 బిట్. ఓకే. ఇది కూడా 64 బిట్. మినీ కొండ వద్దు. అనకొండనే డౌన్లోడ్ చేసుకోండి. మ్యాక్ అయితే మీరు మ్యాక్ ల్యాప్‌టాప్ ఉంటే 64 బిట్ గ్రాఫికల్ కమాండ్ ఇంటెల్ చిప్, యాపిల్ చిప్‌ని బట్టి మీకు డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి. లినక్స్ ఓఎస్ వాడేవాళ్ళు ఇది ఈ మూడిట్లో ఏ లినక్స్ వేరియంట్ యూజ్ చేస్తారు. ఓఎస్‌ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇదేమో కామన్ డిస్ట్రిబ్యూషన్. ఇదేమో అన్నిటికి విండోస్ అన్నిటికి యూజ్ అవుతుంది. సో ఆర్ ఎల్స్ యూ కెన్ సెలెక్ట్ ఇట్ ఫ్రమ్ హియర్ 64 బిట్ ఇన్‌స్టాలర్. Okay, so if you have a 64-bit laptop, you can use Anaconda. Simple. Okay, anything else, guys? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ స్ప్రెడ్‌షీట్ నేను సెండ్ చేస్తా. సారీ, ఈ జుపైటర్ నోట్‌బుక్ నేను సెండ్ చేస్తాను మీకు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నో మేడం. ఓకే దెన్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ గైస్. టాస్క్స్ సిన్సియర్‌గా కంప్లీట్ చేసి అసైన్‌మెంట్ సబ్మిట్ చేయండి. అసెస్మెంట్స్ బాగా చేయండి. ఈ వీకెండ్ అసెస్మెంట్ ఉంటుంది. ఓకేనా? ఓకే. ఓకే మ్యామ్. బాయ్ దెన్. ఓకే. బాయ్ మ్యామ్. బాయ్ మ్యామ్.